సరిపోతుందండి, సరిపోతుందన్న. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ మాటను బట్టి చూస్తే యేసుకి అప్పగింపబడిన పని మొత్తం పూర్తయిపోయిందంట. ఎందుకొరకు వచ్చారు యేసయ్య అని చూస్తే గనక నశించిపోతున్న మన అందరినీ కూడా రక్షించడానికి. ఎందుకంటే దేవుడు అంట ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. అందుకొరకే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడండి. మనకి వెంటనే ఏదైనా చిన్న మాట వినకపోతే వెంటనే ఏమొస్తుంది, మనకి కోపం వస్తుంది. కానీ దేవుడు ఎంత పెద్దగా మన కొరకు చేసినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మాటను ధిక్కరిస్తూ ఉంటాం. దేవుని మాటను సరిగ్గా మనం వినం. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. అయితే ఈ మాటను బట్టి మనం చూస్తే ఏంటంటే దేవుడికి అప్పగింపబడిన పని మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. ఎందుకు వచ్చే దేవత దేవుడు ఈ లోకానికంటే నశించిపోతున్న మన అందరినీ కూడా రక్షించటానికి, పాపులను రక్షించటానికి అని చెప్పేసి 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రథముడను. దేవుని వాక్యం అంటండి రక్షించడానికి వచ్చిందంట. ఆ వాక్యం ఎలాంటిదంటే నమ్మదగింది. మనుషులు మాట ఇస్తారు కదండి, ఎన్ని ప్రమాణాలు చేస్తారో కదండి. ఎన్ని ప్రమాణాలు చేసినప్పటికీ కొన్ని ప్రమాణాలు మాత్రమే ఏం జరుగుతాయంటే నెరవేర్పులోనికి వస్తాయి. కొన్ని మాటలు ఏం చేస్తామంటే మర్చిపోతాం. అప్పుడే మాటిస్తాం, అప్పుడే మర్చిపోతాం కదా. కానీ దేవుని వాక్యం అంట నమ్మదగినదంట. నమ్మడానికి ఆ వాక్యం ఎలాంటిదంటే పూర్ణ యోగ్యమైనదంట. పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చెప్పేసి వాక్యంలో ఉంది. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనం చూస్తే ఏంటంటే దేవుని వాక్యము నమ్మదగినది. అది మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుందంట. దేవుని వాక్యము రక్షించేది. రక్షించటం కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. కాబట్టి వాక్యం కలిగిన మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం ఎడల నమ్మకత్వాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇంకొకటి, బీదలకు సువార్త ప్రకటించడానికి యేసు ఈ లోకానికి వచ్చారంట. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఈ వాక్యాన్ని చూస్తే ఏంటంటే బీదలకు సువార్త చెప్పడానికి వచ్చాడంట. మొదటిగా చెప్పబడింది ఏంటంటే రక్షించటానికి, పాపులను రక్షించటానికి యేసు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించడానికి. ఇశ్రాయేలు ప్రజల్లోనంటండి కొంతమంది దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం ఉండేదంట, కొంతమందికి మాత్రమే వాక్యం తెలుసంట. కాబట్టి కొంతమందికి ఏం తెలియదంటే వాక్యం తెలీదు. వాళ్ళు ఎవరంటే మనమే. ఇశ్రాయేలులో సువార్త ప్రకటించబడింది. శిష్యులందరూ కలిసి ఆ విన్న వాక్యాన్ని మనకు ప్రకటించటం బట్టి మనం రక్షణలోనికి వచ్చాం. కాకపోతే రక్షణలోనికి రాలేదనుకోండి, మనం ఏమైపోదు, మనం నశించిపోదు. కానీ నశించిపోతున్న ఇశ్రాయేలు కొరకు వచ్చిన దేవుడు అంట అన్యజనులమైన మనల్ని కూడా రక్షించాడు. కాబట్టి ఏదో ఈ లోకంలో ధనం ఉన్నంత మాత్రాన గొప్పవారం కాదు, కానీ ఈ లోకంలో దేవుని కలిగి ఉండటమే గొప్పతనం. ఆ విషయాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు నిజంగా ధన్యులండి. ఎందుకంటే మనకున్న దాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. మనకు కలిగిన దాన్ని బట్టి కదండి. ఎక్కువ బంధువులు ఉన్నారనుకోండి, వీరు గొప్ప కుటుంబం అండి అనేసి అంటారు. గొప్ప ఆస్తిపరులు అనుకోండి, గొప్పవారండి అని చెప్తారు. కానీ వీరు దేవుని నమ్ముకున్నారండి, వీరు దేవుని కలిగిన వారండి అని చెప్పారనుకోండి, అది అసలైన గొప్పతనం అన్నమాట. దేవుని కలిగి ఉండటమే గొప్పతనం. భేద స్థితిలో ఉన్నామంట, అంటే దేవుని గూర్చిన వార్త తెలియని స్థితిలో ఉన్న మనకి దేవుడు ఏం చేశాడంటే ఆయన సువార్త ద్వారాగా మనల్ని ధనవంతులుగా చేశాడనమాట. బీదలకు సువార్త ప్రకటించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను.
ఇంకొకటి అపవాది క్రియలను లయపరచడానికంట దేవుడి ఈ లోకానికి వచ్చాడంటే. అది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుంచి ఏం చేస్తాడంటే పాపము చేస్తూ ఉండేవాడంట. ఇంకొకటి ఏంటంటే వాడు అపవాది కాబట్టి వానికి సంబంధించిన ప్రజల్లో కూడా ఏ బీజం ఉంటుంది, ఆ బీజమే ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఏ చెట్టు నాటితే, ఏ విత్తనం నాటితే ఏ చెట్టుకు సంబంధించిన ఆ చెట్టే వస్తుంది కదండి. అదేవిధంగా అపవాదికి సంబంధించిన వారు కూడా ఎలా ఉంటారంటే అపవాదికి సంబంధించిన క్రియలు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ అపవాది యొక్క క్రియలు లయపరచుట కొరకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి దేవాతి దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచటానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఇంకొకటి లోకమును రక్షించటానికి అని చెప్పి వాక్యములో ఉంది. లోకం అంటే లోకంలో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. అది క్రైస్తవుల్లోనూ కనబడుతుంది, అన్యజనుల్లో కూడా కనబడుతుంది కదండి. క్రైస్తవుల్లో కూడా కనబడుతుంది, అన్యజనుల్లో కూడా కనబడుతుంది. కానీ దేవుడు కలిగి ఉండవలసిన వారు, కలిగి ఉన్నవారు ఎలా ఉండాలంటే లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. వాక్యంలో ఉంటుంది, వారి క్రియలు మంచివని వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్న ఎడల వాళ్ళు ఎక్కడికి వస్తారంటే వెలుగులోనికి వస్తారంట. లేదు వారి క్రియలు బయట పడిపోతాయి అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే చీకట్లో ఉంటారంట. కాబట్టి మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మన క్రియలు ఏం చేయబడాలి? బయలుపడాలి. కాబట్టి మనం ఎక్కడికి రావాలంటే వెలుగులోనికి రావాలి. ఆయన లోకంలో ఉన్న మనల్ని, లోకం అనే చీకట్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే వెలుగులోనికి నడిపించాడు అన్నమాట. కాబట్టి దేవుడు వచ్చిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ వాటి కొరకే కాదు, కానీ ప్రథమముగా చూసుకోవాలంటే ఈ యొక్క మాటల నుంచి చూస్తే పాపము నుంచి విడిపించబడటం, రక్షించబడటం అత్యవసరం. ఇంకొకటి సువార్త ప్రకటించబడటం. ఇంకొకటి అపవాది క్రియలను లయపరచడానికి, లోకములో చీకట్లో ఉన్న మనల్ని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడంట. ఆయనకు అప్పగింపబడిన పని మొత్తం కంప్లీట్ చేసేసి దేవుడు ఏం చెప్తున్నాడంటే సమాప్తమైంది అని చెప్పి. నేను ఒక పుస్తకంలో చదివాను ఏంటంటే దేవుడు అంటే ఈ లోకంలో సిలువ బలియాగం అయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత పరలోకం వెళ్ళారంట. పరలోకం వెళ్ళిన వెంటనే దూతలు ఉంటారు కదండి, దూతలందరూ వచ్చి అన్నారంటే యేసయ్య పని అయిపోయిందా అనేసి అంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నేను చేయవలసిన పని మొత్తం అయిపోయింది అనేసి అంటే వాళ్ళకి చెప్పవలసిన సువార్త మొత్తం చెప్పాను, వాళ్ళ కొరకు చేయవలసిన బలియాగం అంతా కూడా చేసేసాను, వాళ్ళు ఇంక విడిపించబడ్డారు అని చెప్పేసి అంటే వాళ్ళు విడిపించబడినట్లుగానే ఉంటారా నాయన? వాళ్ళ వాక్యం అంగీకరించి వాక్యంలో ఉంటారా? మరి ఇంకా చాలామంది ఉన్నారు కదా అనేసి అంటే యేసే అంట ఇంకా నన్ను వెంబడించిన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రకటిస్తారు అని చెప్పేసి. యేసే నమ్మకం ఏంటంటే వినిన వారి నుంచి ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. వాళ్ళు ఆయన చేయవలసిందంతా కూడా చేసేసారు కానీ విన్నారు, చూశారు, యేసే చేసిన అద్భుతాలను చూశారు, ఆయన ద్వారా స్వస్థత పొందారు కదా. వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలి. ఈ యేసే ఏ విధంగా అయితే పాపులు రక్షించాడో అదే విధంగా పాపములో ఉన్న వారికి సువార్త ప్రకటించాలి. అలాంటి వారిని చీకట్లోంచి బయటికి తీసుకురావాలి. అపవాది క్రియల్లోంచి, లోక సంబంధమైన బంధకాల్లోంచి వాళ్ళని విడిపించాలని చెప్పి మనం చెప్తామనంట. దేవుడు ఆశతో మన వైపు చూస్తున్నాడంట. ఈ మధ్యాహ్న సమయంలో మనం అందరం కూర్చున్నాం కదండి. ఇంతవరకు ఎన్ని మాటలు విన్నాం? 5 మాటలు వినేసాం. ఈ 5 మాటల నుంచి దేవుడు ఏం చూస్తాడంటే విన్నారు కదా నా బిడ్డలో ఎంతవరకు అనుసరిస్తారు అని చెప్పంట మన మీద నమ్మకం పెట్టుకుంటారంట. నమ్మకం పెట్టుకున్న యేసయ్యని మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ఏమవుతుంది? ఏమైనా ప్రయోజనం అంటారా? ఏం ప్రయోజనం ఉండదు. దేవుడు మనల్ని నమ్మాడు కాబట్టి మనం కూడా ఆయన ఎడలు ఎలా ఉండాలంటే నమ్మకత్వం కలిగి ఉండాలి. మనం నమ్మదగిన వారమైనప్పటికీ కూడానంట దేవుడు నమ్మదగిన వాడంట. ఆయన నమ్మకత్వాన్ని మన జీవితంలో ఎన్నిసార్లు నిరూపించాడు కదండి. ఆయన నమ్మదగిన వాడని అందరూ విశ్వసిస్తున్నారా?
నాకైతే విశ్వాసం ఉంది ఆయన నమ్మదగిన వాడని. ఎందుకంటే తాను నిరూపించుకున్నాడు నమ్మదగిన వాడని. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే నమ్మదగిన వారంగా ఆయన ముందు మనం కనుపరచబడగలగాలి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అనేకులకు దేవుని సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. దేవుని మాటలు ప్రకటించేవారుగా ఉండటం చాలా గొప్పతనం అండి. ఎందుకంటే ఈ లోకంలో మనకు తెలిసిన విషయాలను అందరికీ చెప్తూ ఉంటాం కదండి. మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా, తక్కువగా మాట్లాడతామా? చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో ప్రయోజనకరమైన మాటలు చాలా కొంచెమే ఉంటాయి. కాబట్టి ప్రయోజనకరమైన మాటలు ఏవైనా ఉన్నాయంటే దేవుని గూర్చిన మాటలే. ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ గారు మీకు ఏం చేస్తారంటే మంచి ట్రీట్మెంట్ చేస్తారు, మీకు కలిగిన బలహీనత నుంచి ఆయన విడిపించగలడు అనేసి చెప్తూ ఉంటారు కదండి. మరి లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసే కోసం మనం ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఆ భారాన్ని మన భుజములపై వేసుకోవాలంట. యేసే సిలువ మోసారు కదా. ఏంటా సిలువ అంటే ఇదే ఆ భారమే. ఆ భారాన్ని యేసే ఏం చేశాడంటే మోసారు. కాబట్టి ఆ భారంకి ఆయన ఏం చేయబడ్డాడంటే అప్పగించబడ్డాడు. అందుకొరికి ఈ లోకానికి వచ్చాడనమాట. కాబట్టి యేసే మాటలు వింటున్న మనలో కూడా దేవుని గూర్చిన భారం కలగాలి. మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. నా వంతుగా నేను అడుగుతుంది ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం కలగాలి, ఇంకా భారం కలగాలి. అప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే శక్తికి మించి చేయగలుగుతాం కదండి. మన శక్తి చూసుకుంటే చాలా కొంచెంగా ఉంటుంది. అదే దేవుని వైపు చూసామనుకోండి, దేవుని సహాయాన్ని మనం కోరుకున్నామనుకోండి, మన శక్తికి మించి మనం చేయగలుగుతాం, మన సామర్థ్యానికి మించి మనం చేయగలుగుతాం. కాబట్టి మనం కూడా దేవుని పని చేసి ఆ యొక్క పనిని మనం కూడా ఏం చేయాలంటే ముగించాలి. మన జీవితకాలం ఎంతవరకు మనకు తెలీదు, యేసేకి తెలుసు కదండి. యేసేకి తెలుసు ఇంకా చివరి గడి వచ్చేస్తుందని చెప్పంట చాలాసార్లు శిష్యులకు చెప్తా ఉంటే, నాయనా నువ్వు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు నాయనా, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు నాయనా అని చెప్పేసి అడిగేవారంట. యేసేకి తెలుసు ఎప్పుడు ఆయన చివరి గడియో అని చెప్పి. కానీ మనకు తెలుసా అంటే మనకు తెలీదు. కాబట్టి మన జీవితం ఎప్పుడు ముగింపబడుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన జీవిత కాలంలో దేవుని గూర్చిన మాటల్ని కొంతమందికైనా చెప్పేవారుగా ఉండాలి. ఇంకొకటి నీతిమంతులుగా తీర్చేవారుగా ఉండాలన్నమాట. అనేకులు చాలామంది ప్రజలు ఎక్కడున్నారంటే పాపములోనే ఉన్నారు. పాపం అంటే మనకు తెలిసినట్లుగా ఈ వేటినో అర్థం చేసుకోవసరం లేదు. ముందుగా మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోతే ఏంటండి? పాపమే. ప్రార్థన చేయకపోతే పాపమే. దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే పాపమే. ఆజ్ఞలు అతిక్రమించటమే పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తా పాపములో చీకట్లో ఉన్న ప్రజలకి మనం ఏం చేయాలంటే దారి చూపించేవారుగా ఉండాలి. ఇంకా మనం ఆ సువార్త భారాన్ని సంపూర్తిలోనికి నడిపించే విధంగా ఉండాలి. చూడండి యేసే ఏమన్నారో, నా వంతుగా చేయవలసిన శిలువ బలియాగం నేను చేసేసాను, ఇకపై చేయవలసిన భారాన్ని ఎవరి మీద పెట్టానంటే నా శిష్యుల మీద పెట్టాను అని చెప్పేసి యేసే అన్నారు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే మనం ఆ భారాన్ని తీసుకోవాలి. మనం కూడా ఇతరులని దేవుని పరిచర్యలోనికి, దేవుని పనిలోనికి నడిపించేవారుగా ఉండాలి. ఎవరైనా బాగా పాటలు పాడుతున్నారనుకోండి, పాటలు పాడని వారిని ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. పాడగలరు, చేయగలరు అని చెప్పి. వాక్యం చెప్పలేకపోతున్నారనుకోండి, చెప్పగలరు, చేయగలరు అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేయబడతారంటే కొంచెం కొంచెంగా ఏం చేస్తారండి? వృద్ధిలోనికి వస్తారనమాట. ఒకసారి వృద్ధిలోనికి రాలేరు కదా, కొంచెం కొంచెంగా వస్తారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటిస్తా ఇతరులను మనం ఎప్పుడైనా సిద్ధపరిచామనుకోండి, ఆ ప్రతిఫలం కూడా మనదే. డబల్ బ్లెస్సింగ్ అనమాట. మనకి బ్లెస్సింగ్స్ అంటే బాగా ఇష్టం కదా, అందుకని చెప్తున్నా ఏంటంటే దేవుని పని చేయటం ఒక ఆశీర్వాదకరం అయితే, అదే పనిని ఇతరులకు నేర్పించి వారి చేత కూడా చేయించటం అది ఇంకా ఆశీర్వాదకరం. కాబట్టి ప్రకటించేవారుగా ఉండటం మాత్రమే కాదు కానీ ప్రకటింప చేయగలగాలి. ఆ విధంగా కూడా మనం అందరం మార్చబడాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలంట. ఎప్పుడు అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం చేపట్టుకుని దేవుని వాక్యానికి, దేవునికి లోబడి అంటండి, దేవునికి లోబడిన వారై అపవాదిని ఎదిరించుడి అని చెప్పి వాక్యంలో ఉంది. కాబట్టి లోక సంబంధమైన వాటిలోనికి మనం జొరబడకండగా
మనకు బాగా తెలుసు కదా, గ్రద్ద ఎక్కడ ఉంటుందండి? గ్రద్ద ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే మనకు బాగా తెలుసు, నోవాహు కాలంలోనికి వెళ్ళామనుకోండి, అక్కడ అన్ని శవాలే ఉన్నాయంట. వాటిపైన వ్రాలు ఏం చేసినాయంటే పీక్కు తింటాయంట. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న వాటితో మనం కడుపు నింపుకోవటం కాదు, కానీ దేవుని వాక్యము చేత మనం కడుపు నింపుకున్నాం అనుకోండి, ఆ వాక్యము మన హృదయంలోంచి వస్తుంది. ఆ వాక్యము పట్టుకుని మనం అపవాదిని ఎదిరించాలంట. దేవుని వాక్యము చేత అపవాదిని ఎదిరించేవారుగా మనం మార్చబడాలి. కాబట్టి యేసు ఏం చేశారంటే, ఆయనకు అప్పగింపబడిన ఆ సువార్త భారాన్ని ఏం చేశాడంటే ఆయన పూర్తిగా నిర్వర్తించారు. ఎక్కడ ఏ లోపం లేకుండా కంప్లీట్ చేశారు. కాబట్టి ఆ రక్షణ ప్రభావం మన మీద పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు యేసే నామములో ప్రార్థించిన వెంటనే జవాబు వస్తుందా, రావట్లేదా? వస్తుంది కదండి. ఒక పైపు ఉన్నది అనుకోండి, పైపులోకి ఏమైనా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గాలి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ లేకపోతే. అప్పుడు ఏమవుతుంది? వాటర్ మంచిగా వస్తుందా అండి? రాదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని ప్రభావం చేత నింపబడిన వారుగా ఉండాలి. కాబట్టి ఆయన అప్పగింపబడిన పని మొత్తం దేవుడు ఏం చేశాడంటే కంప్లీట్ చేసేసాడు. అదే భారాన్ని మనం కూడా తీసుకోవాలన్నమాట. ఆయన సమాప్తమైందంటే ఆయనకి ఇవ్వబడిన ఈ లోకములో ఆ కాలంలో ఆ సమయంలో చేయవలసిందంతా ఏం చేశాడంటే దేవుడు సమాప్తం చేసేసాడు. కాబట్టి రక్షింపబడిన మనం కూడా ఏం చేయాలంటే మనకివ్వబడిన జీవిత కాలంలో మనకివ్వబడిన దాన్ని కూడా మనం ఏం చేయాలంటే సమాప్తం చేసే విధంగా ఉండాలి. అంటే ప్రారంభం అందరూ చేస్తారు కదండి. ప్రారంభించడం అంటే ఎంత ఇష్టమో మనకి. మనం ఏదైనా కొత్త డ్రెస్ తీసుకున్నా లేదా కొత్త ఇల్లు కట్టుకున్నా మనం ఏం చేస్తామంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని కదండి. గిఫ్ట్ల విషయంలో అలా చేస్తాం కదా, ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పి. మనకి ఎప్పుడు కూడా ప్రారంభం అంటే అందరికి ఇష్టమే, కానీ ముగింపు చాలా ఆశీర్వాదం. ముగింపులోనికి ఉన్నవారు చాలా కొద్ది మందే ఉంటారు. వాక్యంలో ఉంటుంది ప్రారంభం కంటే ముగింపే మంచిదని చెప్పి. కాబట్టి దేవుడు మనకి ఇవ్వబడిన దాన్ని కూడా మనం కూడా ఏం చేయాలంటే చివరి వరకు కూడా నమ్మకంగా ఏం చేయాలంటే ముగించేవారుగా ఉండాలి. మన ముగింపు గడి ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి యేసు ఏ విధంగా అయితే తనకు అప్పగింపబడిన పనిని ముగించారో మనకు కూడా మనకు అప్పగింపబడిన దానిని సమాప్తం చేసేవారుగా ఉండాలి. ఏం సమాప్తం? మనకి ఇవ్వబడిన బాధ్యతల విషయంలో కావచ్చు, ప్రాముఖ్యంగా దేవుని విషయంలో. కాబట్టి ఈ దేవుడు ఈ గుడ్ ఫ్రైడే రోజు అందరూ వాక్యం చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. ఇంకా మంచిగా వాక్యంలో ఎదిగితే ఇంకా మంచిది. నేను కూడా, మీరు మాత్రమే కాదు. నిజంగా ఈ యొక్క కూడిక ఇంత సమయం దేవుని సన్నిధిలో గడపడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే లోకంలో మనం ఎంత సమయాన్ని వెచ్చించినా కూడా ఆ సమయం మనకి ఎటువంటి ప్రయోజనం కలగచేయదు. మనం ఎప్పుడు కూడా తాత్కాలికమైన వాటి వైపు చూడకూడదంటండి. దృశ్యమైన వాటి వైపు చూడటం మన అందరికి అలవాటు. మీరు కాకండి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నైట్ టైం చెప్తే భయపడిపోతారు కదండి. ఇక్కడ మనం కాకుండా ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. రానున్న కాలంలో దేవుడు ఏం చేయగలరంటే మందిరం అంతా ప్రజలతో నింపగలరు కదండి. ప్రజలు రావాలని కోరుకుంటున్నామా? దేవుడిలోనికి రావాలని కోరుకుంటున్నామా? అంటే రక్షింపబడాలి. వారి ఆత్మ రక్షించబడితే అంతకు మించి ఏముందండి. మనం విన్నాం, చూశారు. పరలోకంలో ఉంటారు అనుకున్న వారు ఉండరంట, ఉండరు అనుకున్న వాళ్ళు ఉంటారంట. మేబీ మనం చివరి కూర్చోవలసి వస్తుందేమో. ఇప్పుడు స్టార్టింగ్లో కూర్చున్నాం కదా, చివరికి వెళ్ళి కూర్చోవలసి వస్తుందేమో. కాబట్టి మనం ఏం చేయాలంటే దృశ్యమైన వాటిని కాదు కానీ అదృశ్యమైన వాటిని చూసేవారుగా ఉండాలంట. ఏది ప్రయోజనకరమైన, ఏవి ఖ్యాతి గలవి, ఏవి మాన్యమైనవి అనేసి వేటి మీద దృష్టి పెట్టాలో వాటి మీదే దృష్టి పెట్టాలంట. కాబట్టి మనం కూడా పరసంబంధమైన దృష్టితో, పరసంబంధమైన ఆలోచనలతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎప్పుడైతే కట్టుకుంటామో మన భౌతికంగా మన శారీరక జీవితం కూడా మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇది మన దేవుని సన్నిధిలో గడిపిన ఏ క్షణం కూడా వృధా కాదు. విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అవలంబించుకుని ఇంతవరకు విన్న మాటలన్నీ నింపుకోవాలన్నమాట. అందరూ భోంచేస్తారండి? మీకు ఇంకా ఖాళీ ఉందా కడుపులో? అందరూ మంచిగా ఆహారం తిన్నట్టుగా ఉన్నారు.
దేవుని వాక్యం అండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇంకా మంచిగా వర్ధిల్లుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడ జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కృపలో నాయన యేసయ్య తండ్రి ప్రభా. అయ్యా నాయన నీ సన్నిధిలో